సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్. కార్తీక పౌర్ణమి సందర్భంగా వరసిద్ధి దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం. తాండూరు పట్టణంలోని తులసీనగర్లో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో ఆదివారం కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ వాసులతో పాటు తాండూరు పట్టణంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన హిందూ ధర్మంలో ముఖ్యమైన దినం కార్తీక పౌర్ణమి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో వినాయక దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను ఈ విధంగా కాలనీల వారీగా జరుపుకుంటే మన హిందువుల పండుగల సందర్భంగా ఎంతో ఉన్నతంగా మరియు సమైక్యంగా జరుపుకునే అవకాశం ఈరోజు జరుగుతున్నది. ఈరోజు ఆదర్శ్ నగర్ కాలనీ వినాయక దేవాలయ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన హిందూ సాంప్రదాయ ఉత్సవాలను ఏ ఉత్సవాలైనా మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ విధంగా జరుపుకున్నట్టయితే మన భావి రాబోయే తరాల వారికి మన పండుగల విశిష్టత మరియు మన పిల్లలకి మన భక్తి పట్ల అవగాహన మరియు మానవ సంబంధాలు, మన ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో మనతో పాటు మన కుటుంబాలను అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీపాలు దీపాలు ఇంకా సైడ్ ఇస్తారా? కొంచెం సైడ్ చేయండి, సైడ్ చేయండి. బాగా వస్తుంది.
మాతలకు ముఖ్యమైన బయటికి వెళ్ళండి, దీపాలు వెలిగించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారి అన్నింటినీ దర్శించండి. మరి దీపాలు వెలిగించినటువంటి వాళ్ళు దామోదర దీపముల వెనుక తిరగండి. దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. దీపాలని జాగ్రత్తగా వెళ్ళండి మహిళలు. దేవుని చుట్టూ ప్రదక్షిణ ఎక్కువ చేయకండి, 2 కంటే ఎక్కువ ప్రదక్షిణం చేయకండి. అవకాశం ఇవ్వండి. వెళ్ళాలి వెళ్ళాలి, దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళండి. గుడి చుట్టూ చాలా చిత్రాలు ఉన్నాయి. గుడి వెనకాలు దామోదర దీపం కూడా వెలిగించండి. అందరూ బయట పాల వ్యవస్థ చేశారు కార్యకర్తలు కాబట్టి పాలు తీసుకొని వెళ్ళండి. అందరూ కూడా తిరగం బయట వెళ్తున్నారు, తిరగండి, తొందరగా కదలాలి. సిటీ కేబుల్ తాండూరు అభివృద్ధికి కృషి చేస్తా స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ నాయక్. ఆదివారం పెద్దేముల్ మండలం రేగొండి, టేకులగడ్డ తాండా, ముద్దైపేట్, సంగైపల్లి తాండా, సంగైపల్లి గుట్ట తదితర ప్రాంతాల్లో ఆనంద్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ నాయక్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని తెలిపారు. తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉండాలి కాబట్టి ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, ప్రజలు ఓట్లేస్తే ఈ పేదవాడ రైతు బిడ్డగా నేను ముందరికి వస్తున్నా. నాకు అందరూ ఆదరిస్తే ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి, నేను ప్రజల బాధలు తెలుసు, రైతు బిడ్డగా నాకు అన్ని తెలుసు కాబట్టి ఎవరో 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, ఏదో చేస్తామంటున్నారు కానీ ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రజలను పట్టించుకుంటలేరు. ప్రజల సాధకాలు బాధకాలు తెలుస్తలేదు. ఏదో హామీలు ఇస్తున్నారు, మాటలు ఇస్తున్నారు కానీ ఏది మాత్రం అమలులో ఆచరణలో మాత్రం లేదు. కాబట్టి ఈ రోజు నేను ఇండిపెండెంట్ గా వేసినందుకు నాకు ఈ ప్రజలందరూ ఆదరించి ముందరకు పంపించగలరని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. यालाल मंडल में ये तांडे न संगायपल्ली तांडे न जगोनी अपन गोर भाई का नातानी आज में स्वतंत्र अभ्यर्थी हुबोजेर सारो जगोनी गोर भाई से न राम राम करते हुए आज ये प्रचार में हम फरते हुए से तांडा से गांव से कवर करते हुए तमार संगायपल्ली तांडे न आये जेर सारो जगोनी मार गुर्तु पंडलगंपा गुर्तु न तम ये संगायपल्ली तांडेर से भाई भिया काकी दादी से घालतानी तमार गोर भाई तमार गरीब मन क्या हुबोज के ताणी तमार आशीर्वादम देणो के ताणी आजे ताणी कोई गोर माटी तमार मुंडा गाय कोणती नामिनेशन घाल ताणी तमार तांडे लगाया छो 150 रोज को आज ये तांडूर तालुकार में 17 पर 4 तांडो 74 तांडाल 150 रोज को ये 74 तांडे से मन क्या आज हर एक मंडल कवर कर रहे आज मार्ग आज गोर भाई हुबो 150 ये पंडला गंपा गुर्तुन घालताणी तमार ओटे ये विलवाईना ओटे आज ये विलवाईना ओटे जगोनी तम गोर भाई घालताणी आंग ले जानो केताणी तमे न राम राम करतो हो से तांडेन फरतो हो सेवा भायार नामे पर मरियमा याडी नामे पर अपन गोर भाई वन सालरे चा अपन और नामे पर तम से वोट ये पंडला गंप गुर्तुन घालताणी मन आंग ले जानो केताणी तमेन सेन विनंती करतो हो तमर तांडे नाय जेर जय सेवालाल जय मरियमा याडी जय मरियमा याडी మాకు హెల్ప్ చేస్తారని మీ వరకు వచ్చి డైరెక్ట్ గా నేనే క్యాండిడేట్ ఉన్నా కాబట్టి నేనే వచ్చి మీకు కోరుకుంటున్నాను మీరు దయచేసి మీరు చేస్తే ఈ నియోజకవర్గంలో ఎంతో మంది చేసిండ్రు కనీసం మనము ఎస్సీలో బీసీలో ఏ కులానికైనా కొన్ని మనం అడిగేది మన వాళ్ళని మనం ప్రజాపక్షాన మాట్లాడే గొంతుగా ఉంటది కాబట్టి మీరు మాకు హెల్ప్ చేస్తే ఇంకా ముందు వాళ్ళకు భయం ఉంటది లేకుంటే ఎవరో చేసిపోతే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారు కానీ ప్రజల అసలు సమస్య ఏంది ప్రజల బాధ ఏందనేది అసలు అడుగు गोर माटीर समाज गोर बंजारा आज मैं एक विनंती कर रो छू आज तांडूर नियोजकवर्ग में मैं जत्रा भी गोर भाई पढ़े लिखे आचो संस्कारवादी आचो तांडे तांडेर भी नायक सेन मैं एक राम राम करतो के रो छू आज गोरमाटी वडी थी मैं तांडूर नियोजकवर्ग में मैं थी
स्वतंत्र अभ्यर्थी का हुबोचू जेर सारू आज गोरमाटी से एक वेताने एक ऐक्यता वेताने आज गोरमाटी न आरोजे न उन तमार से सपोर्ट करता ने वन आंग ले जानो के ताने के तो हुयो आज गोरमाटी से केल दे करेंगे तो तांडूर नियोजकवर्ग कनीसम చేయి కనుక 35-40,000 ఓట్లు वो वोटे से आज मन ये पंडला गंपा गुर्तुन घालन जिताणो कताने केरोचू जिताना कस भी गोरमाटी खेल दे करेंगे तो अपन से एक अपने कॉन्सेप्ट कांच करेंगे तो SC ST BC माइनॉरिटी सेन भेड़े रहता हम कनीसम अपन गोरमाटी वोटे से एक पंडला गंपा गुर्तुन पड़ी करेंगे तो खచ్చితంగా मैं जीत सकूँ और सारो गोर भाई से मुंडा गाताने आज अपने गोर भाई अपने एक गोरमाटी रो एक रैतु बिड्डा केलो तम अजी तमती नान क्या केलो तमार से भाई केलो भिया केलो काई भी केतानी आज एक गोरमाटी वोटे तम आज सेवे तानी आज मन घालतानी जिताए करेंगे तो अपने कोणी काई समस्या सजगो अपने गोरमाटी में और विद्या वैद्या काई छ अपने कोणी अजी ये जमी करेंगे के ने आपने 3 एकड़ जमी भी जो 3 एकड़ जमी भी कतानी जो गवर्नमेंट 3 एकड़ भूमि करेंगे के दिने कोई गवर्नमेंट आतानी आपने कोनी भी काई किदी कोनी कांग्रेस भी हनुस केरी छ ई TRS भी हनुस केरी छ TDP भी हनुस केरी छ जत्रा भी आरे जो गवर्नमेंट से आपने गोरमाटी न दाचा करेंगे केरेज पण आपने काई छ जोने छजे कार्पोरेशन पाडन बगा दे रे छ जे सर आपण पडमेले जोने छचार भी आज से चैतन्य मंतुलो छ आचो डिग्री पडमेले छ PG पडमेले छ इंजीनियरिंग पडमेले छ से पडे जो छचार भी एक तमिन सेन में एक राम राम करता एक विनंती करो चु तम पड़मेले जुको भी कनीसम तमार घरे में छजगो ओटे आज ये पंडला गंपा कुर्तुन घला चौकेताने तमेन सेन नमस्ते करतो हो सेन राम राम मारे पल्ली तांडे वाले न सेन राम राम తప్పు చేయనప్పుడు భయపడేదే లేదని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఐటీ దాడులు చేసినా భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ఐటీ దాడులపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. పైలట్ రోహిత్ రెడ్డి విజయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆపుతాయనుకుంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మొన్నటిదాకా రాజకీయ కుట్రలు చేసినారు, మరి ఇప్పుడు వ్యక్తిగత కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాండూరు ప్రజల ప్రేమాభిమానాలు తాండూరు ప్రజల దీవెనలు ఉన్నప్పుడు ఎటువంటి కుట్రలు కూడా నన్ను ఆపే ప్రసక్తి లేదు. మరి 3వ తారీఖు రోజు మీరందరే గమనిస్తారు, బంపర్ మెజార్టీతో గెలవబోతాం. ఈ ఐటీ రైట్స్ మిమ్మల్ని ఏమైనా మానసికంగా దెబ్బతీసాయా? అస్సలు లేదు. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే నేను బాధపడాలి. నాది మొత్తం అంతా క్లీన్ చిట్ ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసము ఎన్నికలు వేయాల్సిన అవసరం లేదు. తాండూరు ప్రజల ఆశీర్వాదం, తాండూరు ప్రజల ప్రేమాభిమానాలు, వారి దీవెనలు నా మీద ఉన్నాయి. నేను ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేదు, తగ్గేదే లేదు. తాండూరులో ఎంత మెజారిటీ గెలవబోతున్నారు? తాండూరు నియోజకవర్గం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చూస్తుంటే 25,000 మెజార్టీ పక్కాగా గెలవబోతా ఉన్నారు. బీఆర్ఎస్ కు ఓటమి తప్పదు అన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఎస్వీఆర్ గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ అధర్మం, అహంకారం, అరాచక పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని, కేవలం 15 స్థానాల్లో మాత్రమే కారు గెలుస్తున్నదని, 80 నుండి 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన కొనసాగిస్తున్నదని, ప్రజలు కక్షతో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని అన్నారు. తాండూరు అభివృద్ధి కోసం 1600 కోట్ల అభివృద్ధి ఏం చేశారో దమ్ము లేని ఎమ్మెల్యేను ఎన్నికల్లో దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పాలని మల్లు రవి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, రఘువీర్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ చంద్, మురళీకృష్ణ గౌడ్, జనార్దన్ రెడ్డి, ఎం రాకేష్, సాయిపూర్ బాలరెడ్డి, పట్లోల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి మనోహర్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు. వారి తర్వాత మన రమేష్ అందువల్ల ముఖ్యమైన 3 పార్టీలు అంతా చెప్పిన తర్వాత 15 సీట్లే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుందనేది ఒకటి.
రాష్ట్రంలో ఎన్నికలు జరిగేది 4 కోట్ల మంది ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేది అహంకారానికి, అణచివేతకి, స్వేచ్ఛ స్వతంత్రాలకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక. రాష్ట్రంలో ప్రజలందరూ కసితో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారుతున్నటువంటి ఇల్లు లాంటిది. అందులో నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు. ఇక్కడ తాండూరులో జరిగే ఎన్నికల్లో ఒక అనైతికంగా ఉన్నటువంటి, అధర్మంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ధర్మానికి, నైతికతకి కట్టుబడినటువంటి ఇతర అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది. ఇవి ముఖ్యమైన విషయాలు. దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మా విజ్ఞప్తి. ఇప్పుడు 17 సీట్లకే 17 సీట్లు కూడా కళాకష్టంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఉత్తర తెలంగాణ తిరిగాను, దక్షిణ తెలంగాణ తిరిగాను, మొత్తం అన్ని చోట్ల బస్ యాత్రలో పాల్గొన్నాను, పాదయాత్రలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రజాస్పందన రోజు రోజుకు పెరిగి ఎన్నికల 3-4 రోజులు ఉన్నాయంటే మాకు అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. నిన్న మొన్న మన కేసీఆర్ గారు చెప్పాడు కాంగ్రెస్ కేవైసీ అది ప్రజల్ని మభ్యపెట్టి వారి కోర్టు కావాలని చెప్తున్నారు. నేను చెప్తున్నాను, రేపు వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు రావడం కూడా బీఆర్ఎస్ పార్టీ కష్టమే. అధిష్టానం ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత జిల్లా వయసు అభిప్రాయాలు తీసుకుని ప్రకటిస్తారు. నేను మా పార్లమెంట్ లోనే రేవంత్ రెడ్డి గారు నివాసం కొండారెడ్డి ఒక అచ్చపెట్టిన అసెంబ్లీలో మా కోరిక, మా జిల్లాలో ఉన్న ప్రజల కోరిక ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరి తరఫున ఇవాళ ఆయన తిరిగి పనిచేస్తున్నాడు కాబట్టి మా అభిప్రాయం తెలియజేస్తున్నాడు. మా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా వడంగల్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కడైనా ఎన్నికలైన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అని అంటున్నారు. నేను ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనురవిగా చెప్పే హక్కు నాకు ఉంది. ఏ నిర్ణయం అయినా ఫైనల్ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగిన ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఉన్నతి కావాలనేటటువంటి కోరిక వ్యక్తపరుస్తున్నారు. ప్రజల గొంతుకుని నేను వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. పార్టీ పొటాపొటీగా సీట్లు 60-60 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి ఈ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి ఇద్దరు నిరాకరితగానే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు. పెద్ద మెజారిటీ వస్తే వాళ్ళ ఆటలు సాగు. దానికి ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్ లో కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ సీట్లు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్. కర్ణాటకలో 113 సీట్లు రావాలంటే 135 సీట్లు వచ్చింది. అక్కడ కూడా బీజేపీ ఇతర పార్టీలు ఏం చేయాలి. ఇక్కడ కూడా మనకు 61 సీట్లు వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 60 కానీ ఆలోచించేస్తున్నారు. అడిగి ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఐటీ దాడులు, ఈడీ దాడులు నిశ్చయించాలని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం అధికారాన్ని ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి. దీనికి ప్రజలు ఇప్పుడు 30వ తారీఖునే సరైన సమాధానం చెప్పి అటువంటి పనులు చేసే వాళ్ళకి గద్దె దించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేపు 4-5 నెలల తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు. గౌరవ పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లురావు గారికి, గౌరవ రమేష్ మహారాజ్ గారికి, గౌరవ రవిరెడ్డి గారికి, అన్న దారసింహన్న గారికి, పుత్తంచంద్ర గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాకేష్ మోహన్ గారికి, అన్న రామన్న గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్పుకుంటూ, గత 20-25 రోజుల నుంచి మీరు దగ్గర నుండి కూడా చూస్తూ ఉన్నారు. తాండూరు నియోజకవర్గము ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలో అడ్డంకులు సృష్టించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా అధికార దాహం చూపిస్తా ఉన్నారు. దీనికి రేపు 30 తారీఖు నాడు తాండూరు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ క్యాడర్ లేదని చెప్పి కూడా బయట నుంచి హైదరాబాద్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి కూడా తీసుకొచ్చి తాండూరు నియోజకవర్గ ప్రజలను కూడా భయభ్రాంతం చేస్తూ ఉన్నాడు. దీనికంతా కూడా తగిన మూల్యం ఎమ్మెల్యేగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు 3 తారీఖు నాడు గట్టి మూల్యం చెల్లించుకోబోతున్నాడు. అతను చేసినటువంటి కోట్లు అని చెప్పి ఒక మాయమాటని చెప్పి ఒక బుక్లెట్ పెట్టింది, కానీ ఏ గ్రామంలో ఎన్ని పనులు ఇచ్చిండో చెప్పుకోండి అని చెప్పి ఎన్నిసార్లు సవాల్ వేసినా దానికి సమాధానం లేదు. ఇలాంటి అబద్ధ పాటలు తాండూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఇవన్నీ కూడా పూటకమని తెలిసి ఆయన కూడా నేను ఏం చేయలేదని తెలిసి నాన్ లోకల్ మీద ఎలక్షన్స్ పోదలుచుకున్నాడు. నేను ఉన్నటువంటి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయకుండా వ్యాపారం చేసిన కానీ 30 సంవత్సరాల నుంచి తాండూరు నియోజకవర్గ తాండూరులో ఉండి 30 సంవత్సరాలకు ఒక పట్టణ షాపుల దగ్గర పెట్టడం, తర్వాత ఒక రైస్ మిల్ స్థాపించడం, తర్వాత బసిరాబాద్లో ఒక రైస్ మిల్ పెట్టడం, 20 ఇళ్ళు నిర్మించుకోవడం, ఈ మధ్య కాలంలో గత 15 సంవత్సరాల కింద ఒక ఆర్బీఎల్ ఫ్యాక్టరీ పెట్టడం, డైరెక్ట్ ఇండైరెక్ట్ నేను తాండూరు నియోజకవర్గ ప్రజలకు 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. నువ్వు లోకల్ అని చెప్తావు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు ఒకసారి మీ ద్వారా వాళ్ళు అడుగుతా ఉన్నాను. ఏది చేసుకోకుండా గత 5 సంవత్సరాల్లో ప్రజలను భయభ్రాంతులు పెట్టి ఒక ఉసుక మాఫియా తయారు చేసుకుంటూ, ఒక డ్రగ్స్ మాఫియా తయారు చేసుకుంటూ, ఒక భూకబ్జాల పరంగా ఈరోజు ఎక్కడ చూసినా భూకబ్జాల పరంగా కొనసాగించుకుంటూ నువ్వు పనిచేస్తా ఉన్నావు. 50 సంవత్సరంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలన తాండూరు ప్రజలు తీసుకోలేదు. ఎవరైనా ఇదే దయాలు చెప్తే వాళ్ళ మీద అడ్డమైనటువంటి పోలీస్ కేసులు వేధించడం, దీనికంతా కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మొన్న సోనియా గాంధీ గారు చెప్పినటువంటి 6 గ్యారెంటీల పథకం ఏదైతే ఉందో, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి పెళ్ళైనటువంటి 25 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడపడుచుకు 2,500 రూపాయలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పిస్తూ ఉంది. దానికి సిద్ధంగా తాండూరు నియోజకవర్గ ప్రజలు కాదు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ చేతి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడ పోయినా మళ్ళీ పెట్టారు. అవ్వకిస్తే పింఛన్ తాతకిస్తే అవ్వకేరు. దాంట్లో కూడా ప్రజల నుంచి మాకు ఇద్దరికి కావాలని చెప్పి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి అవ్వకు 4,000 రూపాయలు, ప్రతి దాదాపు 4,000 రూపాయలు వచ్చే విధంగా పింఛన్ ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికే జనాలంతా కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ వైపు చేతి గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 1,200 రూపాయలు సిలిండర్లు చేతి గుర్తుకు ఓటేయడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు కాదు, యావత్ తెలంగాణలో కూడా ఈరోజు ఆర్టీసీ బస్సులో వాళ్ళకు ఉచిత ప్రయాణం ఏదైతే సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేసి పెట్టిందో దానికి ఏదైనా కాంగ్రెస్ చేస్తుందని చెప్పి దాని గురించి ఈరోజు
రేపు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ప్రజలంతా కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళదే పచ్చి మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఈ 2 గంటలు కరెంటు రాదు, పింఛన్ రాదు అని చెప్పేది మాయమాటలు చెప్తా ఉన్నారు. అది కూడా జనాలు ఎక్కువ కూడా నమ్మట్లేదు. మాకు ఇల్లు ఇచ్చిందంటే, ఇంద్రం ఇచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది. పింఛన్ ఇచ్చిందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల కాలంలో అద్భుతాలు చెప్పి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మాకు ఎక్కడ ఇచ్చేది లేదని చెప్పి జనాలు డిసైడ్ అయిపోయారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా 6 గ్యారెంటీ స్కీమ్ ఏదైతే ఉందో బీసీలకు, మైనార్టీ సోదరులకు 5 లక్షలు ఇచ్చే విధంగా, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షలు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తా ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు నమ్మి చేతి గుర్తుకు రేపు ఓటు అయిపోతా ఉన్నారు. ఈరోజు రైతు బంధు ఏదైతే రైతు బంధు ఎకరాకి ఇస్తామో రూపాయలు సంవత్సరానికి ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఆ రోజు ఉపాధి పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు. ఈ రోజు మళ్ళీ భూమి లేని రైతు కూలీలను కూడా కాపాడాలంటే పేద పడుగు పడలేని వర్గాలని ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంటే ఈ రోజు కూడా భూమి లేని వాళ్ళని కూడా ఆలోచన చేసి ప్రతి భూమి లేని రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. అందుకే రైతు కూలీలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చేతి గుర్తు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా స్వచ్ఛందంగా అడుగుతున్నారు. ఒక చిన్న పరుపు ఉంటే 500 నుంచి 1000 రూపాయల బిల్లు వస్తా ఉంది. ఏ విధంగా మేము కరెంట్ బిల్లు కట్టుకోవాలని చెప్పి అవ్వలు తాతలు అడుగుతూ ఉంటే దీన్ని అంతా కూడా సోనియా గాంధీ గారు నుండి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చే విధంగా రేపు మన గవర్నమెంట్ వస్తా ఉంది. వచ్చిన తర్వాత ఉచితంగా 200 యూనిట్ల వరకు కూడా ఇస్తా ఉన్నాం. దాన్ని నమ్మి ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చేతి గుర్తు కొట్టేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఇంతకు డాక్టర్లు కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ వ్యవస్థ అంతా కూడా ఈరోజు అస్తవ్యస్తం చేసేది ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా తల్లిదండ్రుల పైన భారం పడద్దు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఆలోచన చేసి యువ వికాసం వచ్చి ఆ నవలో మన ఇంటి గారికి వచ్చి ఆడుతుంది. తనకు కడుపులోకి వచ్చిన అపెండిక్స్ వచ్చిన, ఒక గుండె జబ్బు వచ్చిన కానీ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసి తన కంప్లీట్ చేసుకొని మనం ఇంటి వరకు చేస్తాము. ఆ వ్యవస్థను కూడా గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు అస్తవ్యస్తం చేయడం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు మళ్ళీ ప్రజలందరూ ఆరోగ్యం ఉంటేనే బాగుంటుందని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వారికి అందరూ కూడా 10 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం పెట్టి ఆరోగ్యశ్రీ గారిని మంచి నాణ్యమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈరోజు ప్రజలంతా చేతి గుర్తు కొట్టేయబోతున్నారు. ఇదే కాకుండా ఈరోజు రుణమాఫీ చేస్తుందని చెప్పి అది కూడా కరెక్ట్ సక్రమంలో రుణమాఫీ చేయనటువంటి ముఖ్యమంత్రి గారిని జనాలు ఎవరు కూడా రైతాంగం నమ్మట్లేదు. రేపు ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి 1 లక్ష రూపాయలు చెప్పి రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిండ్రో మళ్ళీ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత చేస్తుందని చెప్పి ప్రగాఢంగా రైతు సోదరులు నమ్ముతా ఉన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు 2 లక్షల రూపాయలు కూడా మొట్టమొదటిగా రుణమాఫీ చేయబోతున్నారని చెప్పి దానికి రైతులందరూ కూడా చేతి పెట్టుకుంటున్నారు. ఈ రోజు ప్రతి ఆడబిడ్డ పెళ్ళైతే కూడా 1 లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ రోజు ప్రజలంతా కూడా రేపు చేతి గుర్తు కొట్టేపోతా ఉన్నారు. యావత్ తాండూరులో ప్రజలంతా కూడా ఒక సైడ్ రేపు చేతి గుర్తుని మన్న విద్యార్థుని గెలిపిపోతా ఉన్నారు. గెలిపించిన తర్వాత రేపు 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. రేపు ప్రప్రథమంగా 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం, సోనియా గాంధీ పుట్టినరోజు అన్న రేవంత్ అన్న గారు ప్రమాణ స్వీకారం సీఎంగా చేయబోతా ఉన్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సభ్యులు కూడా ఈ 6 గ్యారంటీలు పెట్టి తక్షణమే 100 రోజుల లోపల ప్రతి గడపకు తీసుకుపోయే బాధ్యత మా కాంగ్రెస్ ఫాదర్గా మేము తీసుకుంటాం. ప్రతి గడపకు 100 రోజులు చెప్పినోడు ఈ రోజు ఇస్తామని చెప్తున్నాను. ఈ రోజు ఏం చేసిండు? ఇది ఒక మోసమే కదా. ఇంటికి ఒక ఉద్యోగం ఏ విధంగా ఇస్తే మోసం చేసిండు, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం చేసిండు.
కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్తాం. అదొక పుస్తకం 100% అదొక పుస్తకం. ఆ రోజు ఏం చెప్పి ఇంద్రామైలు డివైడ్ ఇంద్రామైలు చిన్నగా ఉన్నాయి, నేను పెద్దగా డబుల్ బెడ్రూమ్ పెట్టేస్తా, అల్లుడు సులువు కట్టుకోవాలి, కొడుకోవడం ఒకటి ఇవ్వాలి అని ఏ విధంగా ఎన్ని కట్టించి చూస్తా ఉన్నాం. ఈరోజు తాండూరు నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజు భూకల్పం కట్టించిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది. ఇందిరానగర్ లో ఎన్ని ప్లాట్లు ఇచ్చినా ఇల్లు కట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది. మాణిక్నగర్ లో ప్లాట్ ఏం చేసినా ఆ మాణిక్నగర్ ప్లాట్ ఇల్లు కట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది. తాండూరు నియోజకవర్గాన్ని కూడా ఏదైనా చెప్పుకోదగ్గ పని చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేసింది. ఒక కోటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఒక చుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, మేజర్ ఏ ప్రాజెక్ట్ చేసినా కాంగ్రెస్ చేసింది. ఆ రోజు మాణిక్రావు మహారాజ్ కానీ, చంద్రమహారాజ్ కానీ, నారాయణరావు మహారాజ్ కానీ వీళ్ళు ఉన్నప్పుడే చేసింది. కానీ ఈయన మానవకి పరిమితమైన కానీ ఒక్కటి కూడా చేస్తున్న పని మాత్రం చేయలేదు. కానీ అభివృద్ధి చెందిన తాండూరు మాత్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఆయన మాత్రం చాలా అభివృద్ధి చెందిన పిల్లలు మాత్రం. నారాయణరావు గారు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇంకా మీడియా మిత్రులకు కూడా చాలా చాలా నమస్కారం. ఇక ఎక్కువ చెప్పడం లేదు, ఎందుకంటే రవి గారు చెప్పారు చాలా విషయాలు. అది కాకుండా మనోహర్ గారు కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే ఒక విషయం, రవి గారు ఏదైతే ఆయన సొంత అభిప్రాయం సొంత ఇది చెప్పిండు, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పింది. దానికి నేను బలపరుస్తున్నా. నేను ఎప్పటికీ అయితే అన్ని ప్రకారం నేను చెప్పే అవసరం లేదు. మనోహర్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో సమయం వచ్చినప్పుడు దానికి బలపరుస్తున్నారు. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు డిక్లేర్ చేసింది, యూత్ కొరకు, ఉమెన్ కొరకు, రైతు కొరకు, ముస్లింస్ కొరకు, అందరి కొరకు ఎన్నో పథకాలు అంటే డిక్లరేషన్స్ చేసినాం. ఆ డిక్లరేషన్స్ లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే జనాలకు చాలా చాలా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి, ఉపయోగించుకునే అవసరం ఉన్నది. దానికి అమలు తీసుకొచ్చే ప్రయత్నాలు అభ్యర్థులు ఇద్దరేమో మా కాంగ్రెస్ కార్యకర్తలు చేసే అవసరం ఉన్నది. దానికి అమలుతో రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటారు ఇంటింటికి అందించడానికి చూసే బాధ్యత మా సీనియర్ నాయకులు ఉన్నది. అది ఖచ్చితంగా మేము చూస్తాం, ఇంటింటికి ముట్టేటట్లు. అది కాకుండా విషయం ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మన కేసీఆర్ గారు అయితే ఏమైతే జనరల్ పబ్లిక్ అందుబాటులో లేదని చెప్పే విషయం చాలా చాలా అందరి దృష్టిలో ఉంది. ఇప్పుడు కొత్త సెక్రటరీ టైమింగ్ కూడా కట్టడానికి కష్టం ఉంది. అయితే ఆయన ఇప్పుడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ ఓటేస్తే అనుకుంటారు, కాంగ్రెస్ ఓటేస్తే ఈ పథకం బంద్ అవుతుంది, కాంగ్రెస్ ఓటేస్తే ఆ పథకం బంద్ అయిపోతుంది, ఈ పథకం డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి ఏమైనా మాటలు మాట్లాడుతున్నాడు. ఒక భయం పుట్టింది ఆయన. ఏమని నేను పోతున్నాను, నేను పోతే మందికి ఏం చెప్పాలి, ఇది పోతుంది అది పోతుంది అని చెప్పి మందికి కూడా భయం పుట్టించే అవసరం ఉందని చెప్పేది చెప్తాడు. ఎన్నో ఆయన మాట్లాడలేదు, మేము ఓడిపోతే ఇక్కడ చేస్తాం, ఓడిపోతే మీరు నష్టపోతుంది, ఓడిపోతే ఆ రకంగా నష్టపోతుంది చెప్పేది ఎన్నో చెప్పలేదు. కానీ ఇప్పుడెందుకు వస్తుంది ఈ భాష? ఇది చాలా ముఖ్యము, అది గమనించే అవసరం ఉన్నది. జనాలకు మన తాండూరు నియోజకవర్గంలో ఈ విషయం మీద చాలా చాలా గట్టిగా ఆలోచించి రాబోయే ఎలక్షన్ 30 తారీఖు ఏమైతే పోలింగ్ డేట్ ఉంది, కాంగ్రెస్ ఓటేసి మనోహర్ రెడ్డి గారికి మంచి మెజారిటీ గెలిపించే అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పుడే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు కరెక్ట్గా అందుతాయి. ఇప్పుడు కేసీఆర్ అమలు తీసుకొచ్చింది కానీ ఏది కార్యక్రమం ఇంప్లిమెంట్ కాలేదు. ఒక చిన్న విషయం చెప్తారు, దళిత బంధు గురించి. ఆ దళిత బంధు గురించి ఎవరంటే కమిషన్ పథకం అయిపోయింది. ఆయన అడ్మిటేషన్, దానికి అడ్మిటేషన్ ఏం చేసిన ఏం చేయలేదు, ఏం చేయలేకపోయింది. వారి కార్యకర్తలు ముందర ఏం నడవలేదు. కానీ కమిషన్ పథకం నడిచింది. ఆ కమిషన్ పథకం మీద ఏమంటారు అందరికి పార్టీలో చేరుకున్నాడు, కాంగ్రెస్ నుండి ఎన్నో మంది చేరుకున్నాడు, అన్ని అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళు అర్థమైంది ఏ రకమైన
క్యాండిడేట్ కొరకు అయితే అందరికీ ఏమైనా సందేహం ఉన్నది. ఇట్లా మనోరెడ్డి వెళ్ళిపోతారు అడ్డుపోతారు అవన్నీ ఏం లేవు, అటువంటి విషయాలు కావు. ఆయన ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను పోను, నేను ఉండను, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉంటానని చెప్పే మాట దానికి నేను నమ్మకంలో ఉంటానని చెప్పి కాంగ్రెస్ లో మంచిగా చేశానని చెప్పి మా ఫ్యామిలీ తరఫున మొత్తం సపోర్ట్ ఇచ్చి ఆయనకు పనిచేసి ఆయన గెలిపించే బాధ్యత మాకు ఉంది, మేము చేస్తామని చెప్పుకుంటూ మీకు అందరికీ ఒక హామీ ఇచ్చుకుంటూ మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కలిసి మనందరూ కలిసి ఇలా గెలిపిద్దామని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. అప్పుడు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఇక్కడే ఉన్నారు. ఊరిలోనే కోడిగుడ్డు మీద ఎక్కడి పెట్టాలంటే ఉన్నో కోడుకుంటే నేను చెప్తున్నాను, మర్చిపోయాను. రేపు కోస్కీలు ప్రియాంక గాంధీ గారు కొడంగల్ అసెంబ్లీలో కోస్కీకి వస్తున్నారు కాబట్టి తాండూరు అసెంబ్లీలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ ప్రియాంక గాంధీ గారు మీటింగ్ లేదు కాబట్టి ఆ జరిగే మీటింగ్ కి పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రియాంక గాంధీ అసెంబ్లీ కాకుండా కొన్ని క్లస్టర్స్ తిరుగుతున్నారు. ఆ క్లస్టర్ లో కొడంగల్ వస్తున్నారు. పక్కనే మన తాండూరు ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున తరలిపోయే ప్రజలు ఆ మీటింగ్ అటెండ్ కావాలి. మొత్తం 2 పొందులు తిరిగి తిరగాలంటే మాకున్నటువంటి టైం తక్కువ. మీరు చెప్పింది అర్థమైనా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వారు వస్తే మంచిది అనేది మీ ఉద్దేశం. కానీ సమయం తక్కువ ఉండటం, అన్ని చోట్ల తిరగలే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నారని చెప్పాను. నేను ప్రచారానికి నేను రానని చెప్పేది దానికి నాకు ఏమైతే ఆరోగ్యం ప్రాబ్లం ఉంది. నాకు నేను ఎక్కువ తుమ్ములో ఉండలేదని చెప్పి నాకు డాక్టర్స్ చెప్పేందుకు ఇది పెట్టుకుని ఏదో పెద్ద మీటింగ్లో పోతున్నాను, పెద్ద మీటింగ్లో పాల్గొంటున్నాను. అంటే దానికి పెద్దలు పోతున్నాను, రేపు ఒక మీటింగ్ పోతున్నాను. కానీ కంటిన్యూస్ మార్నింగ్ మీటింగ్ పోలేము మేము. అందుకోసం అదేమి అంటే తప్పు చూసే అవసరం లేదు. సార్ మైక్ లో చెప్పమంటున్నాను, సార్ మైక్ లో చెప్పమంటున్నా. అందరు మాకు కూడా రికార్డ్ అయితే మైక్ లో చెప్పమంటున్నాను, మైక్ లో చెప్పమంటున్నాను. అంతే మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. మైక్ లో చెప్తే అందరికి రికార్డ్ అవుతుంది. ప్రియాంక గాంధీ మీటింగ్ రేపు కోస్కీలో కొడంగల్ అసెంబ్లీలో ఉంది. ఆ మీటింగ్ కి తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలు, తాండూరు టౌన్ నుంచి కూడా దాదాపు అందరూ పాల్గొని 30,000 తగ్గకుండా ఆ మీటింగ్ వచ్చినట్టయితే ఆ మీటింగ్ లో ప్రియాంక గాంధీ గారు మాట్లాడే విషయాలు కూడా ఇక్కడ ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో వారందరినీ పెద్ద ఎత్తున పాల్గొనమని కోరుతున్నాను. ఈ విషయాన్ని మనోహర్ రెడ్డి గారు ఇతర నాయకులందరికీ చెప్తున్నారు. విజ్ఞప్తి కొత్త వార్త 1 నిమిషం అయిపోయిందని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడే రేపు పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, పొంగులేటి కానీ వీరంతా ఇక్కడికి వచ్చి మా అభ్యర్థి మనోహర్ రెడ్డి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి 2 హెలికాప్టర్స్ రెడీగా ఇక్కడ ఉంటే అనుమతి ఇవ్వాలంటే రిజెక్ట్ చేసే అనుమతి లేదు. ఒక ప్రేమ్ చేయించండి. సార్ చూడండి సార్, ఒక ప్రేమ్ చేయించండి. చెప్పనా చెప్తాను. అరే
వినకుండా చెప్పండి సార్. ఐ కెనాట్ టెల్ వాట్ యు వాంట్. మీరు ముందుగా మాట్లాడాలి. ప్లీజ్ విను. చెప్పండి. మీడియా నన్ను ప్రశ్నకి హక్కు ఉంది, దాని సమాధానం నేను చెప్తాను, అంతేగాని ఏం చేయాలని ఇవాళ అడిగితే ఇవ్వదని చెప్పారు. ఇది కూడా మేము ఎలక్షన్ కమిషన్ చూసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ చూసి కూడా తీసుకుపోతా ఉన్నా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాడు, ఎవరు వికాస్ ఆయన దృష్టి కూడా తీసుకుని వెళ్తాం. ఈ రకంగా చేయడం వల్ల ఈ అధికారుల మీద కూడా కంప్లైంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సిటీ కేబుల్ రాజు కాలనీలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి. ఆదివారం తాండూరు పట్టణంలోని 8వ వార్డు రాజు కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే 6 గ్యారంటీ పథకాలను తెలంగాణలో కూడా ప్రవేశపెడతామని అన్నారు. తాండూరుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏమీ చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రౌఫ్, ఫారూక్, నయీం అఖ్తర్, అయూబ్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది. రేపు మీకు ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, రేపు మీకు కొత్త పింఛన్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు రేపు తెల్ల రేషన్ కార్డు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, యావత్ తెలంగాణలో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతా ఉంది. డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రిగా ఆ రోజు మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. నిరుద్యోగుల సమస్యలను తీరుస్తా అని ధర్మపురం రామచంద్రయ్య అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ధర్మపురం రామచంద్రయ్య శివాజీ చౌక్, శాంతమాల్ చౌరస్తా, భద్రేశ్వర్ చౌక్ తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భద్రేశ్వర్ చౌక్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిరుద్యోగుల సమస్యలను తీర్చి తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. నిరుద్యోగం కానీ రైతుల కానీ తెలంగాణలో వెంటబడి వెనుకబడ్డ ప్రాంతం అంటే తాండూరు అని చెప్తున్నాను. ఏ నాయకుడు తాండూరులో ఒక్క పని గిట్టగా సక్రమంగా చేస్తున్నాడు. నేను యువకుడిగా చెప్తున్నాను, తెలంగాణలో ఎక్కడికి ఎక్క ప్రాంతం అయిందంటే మన తాండూరు వర్గం అని చెప్తున్నాను అన్నలకు అక్కలకు. ఎందుకంటే పొల్యూషన్ అనేది మన ఇండియా లోపలే మన తాండూరులో పొల్యూషన్ ఎక్కువ ఉన్నది. ఫ్యాక్టరీలు కానీ మన తాండూరులో సెకండ్కి అంటారు, కానీ ఏ నాయకులు న్యాయం చేస్తారు? రోడ్లు కానీ పరిస్థితి కానీ ఎక్కడికి న్యాయం చేస్తలేరు. కాబట్టి నేను రైతు పార్టీ గుర్తునిచ్చాలి, భారత యువత నుంచి చెరుకు రైతు గుర్తునిచ్చాలి. చెరుకు రైతు గుర్తుకు ఓటేసి నన్ను మెజార్టీతో గెలిపిస్తే నేను తాండూరుని ఖచ్చితంగా డెవలప్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తిరిగారు, లేకపోతే గల్లీలు తిరిగారు. వాళ్ళు ఒక్కటే కార్యాలు ఉంటారు, లేకుంటే హైదరాబాద్ ఉంటారు. కాబట్టి నేను మీ బిడ్డలు మీ ఇంటికాడికి వస్తా, రైతుల సమస్యలు తెలుసుకుంటా, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటా, అందరి సమస్యలు తెలుసుకొని నేను తాండూరుకు న్యాయం చేస్తా. ఒక యువకులకు అవకాశం ఇవ్వాలి. చాలు వీళ్ళ డబ్బు, వీళ్ళ మద్యం, వీళ్ళ అహంకారం మనకొద్దు. ఒక యువకునిగా మార్పు రావాలని ఒక నిరుద్యోగిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే
తాండూరులో కూడా రైతులకు ఒక రైతు చెరుకు గుర్తు పార్టీ కాబట్టి రైతు చెరుకు పార్టీ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపియాలని మీరు చూస్తున్నారు. కొల్లాపూర్ లో బర్రెలు అక్కడ నిలబడ్డది, ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి చోట యువకులు ఉన్నాము. కాబట్టి నాకు భారత చైతన్య యోజన పార్టీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చింది. కాబట్టి నన్ను చెరుకు గుర్తు రైతు ఓటేసి మీరు నన్ను గెలిపిస్తారని నేను మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ చెంచల్లోడు కానీ పొల్యూషన్ మొత్తం మన అసలు ఆ వాసన అనేది లోపలికి జీర్ణించుకుంటే రోగం వస్తున్నాయి. కానీ 30-40 ఏళ్ళు అవుతున్నది వీళ్ళు పాలన చేయబట్టి మనకి ఏం కట్టింది లేదు. మీరు మార్పు కావాలి. ఈ 1000 రూపాయలకు కానీ ఈ మద్యం కానీ ఓట్లు వేయొచ్చు వాళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెరుకు రైతు గుర్తుకే, చెరుకు రైతు గుర్తుకే, చెరుకు రైతు గుర్తుకే. పేద ఇంటికి ప్రతి గడపకు నేను పోయి నమస్కారం చేసుకుంటానని నా యొక్క అన్నలకు తమ్ముళ్లకు అందరికీ ఈ విధంగా నేను నమస్కారం చేసుకున్నాను. చెరుకు గుర్తుకే, చెరుకు రైతు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రైల్వే స్టేషన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ. ఆదివారం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాండూరు పట్టణంలో కూడా 1670 కోట్లతో అభివృద్ధి ఎక్కడ కనబడడం లేదని, రానున్నది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తామని, కర్ణాటకలో కొనసాగుతున్న 6 గ్యారంటీ పథకాలు తెలంగాణలో కూడా అమలు అవుతాయని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనందరం ఎప్పటి నుంచో కాంగ్రెస్ మెజార్టీ ఇస్తున్నాము. కాంగ్రెస్ తాండూరు గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ అన్నట్టుంది కాలే. అలాగే ఆయన ఈ మధ్యలో అంటుండే లోకల్ అని ఇంటోడే బయటోడే అంటాడు. కరెక్టే, మొన్న కరెక్టే. ఇంటోడే బయటోడే. ఇంటోడు ఎవరు? మనోరన్న ఇంటోడు. బయటోడు ఎవరు? రోహిత్ రెడ్డి బయటోడు. ఎందుకంటే మొన్న ఆయన ఎలక్షన్ లో సబ్మిట్ చేసిన అప్డేట్ లో కూడా అడ్రస్ మొత్తము హైదరాబాద్ పెట్టిండు. కానీ మనోరన్న ఇక్కడ శాంతినగర్ లోనే ఇల్లు ఉంది. మన 365 హోటల్ ఉంది పాతది. ఆ హోటల్ పక్కన అన్న ఇల్లే ఉంది. కాబట్టి మనకు అన్న పిల్లలు కూడా సాయిపులో ఉన్న అందస్తులోనే పిల్లలు కూడా. కాబట్టి ఈ సభంగా చేస్తున్న ఇంటోడే బయటోడే విన్నారు. వాస్తవమే. ఇంటోడు మనోరన్న, ఈ మనోరన్నకి మద్దతు ఇస్తాము, మనోరన్న గెలిపిస్తామని చెప్పి మీ అందరి మద్దతు కూడా మనోరన్నకు ఉండాలని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేరి మరి డెవలప్మెంట్ కోసం పోయినన్నాడు. వీడ 7 డెవలప్ చేశాడు. వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చినావా? మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ 9 సంవత్సరాలే మరి 1 డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావా? మరి గిరిజనులకు 3 ఎకరాలు పంపించినావా? మరి దళితులకు 3 ఎకరాలు పంపించినావా? మరి విద్యార్థులకు నిరుద్యోగం ఇస్తున్నావు. మరి విద్యార్థులు మరి నిరుద్యోగం ఇచ్చిన 9 ఏళ్ల నుంచి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులందరూ ఈరోజు చదువుకున్న ప్రతి ఎంప్లాయీస్ అందరూ నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా బిడ్డ. జాగ్రత్త కేసీఆర్, ఈ ప్రభుత్వం పడిపోతున్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ 9 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తాడు. మరి 6 గ్యారెంటీలు తెలుసు కదా మీకు అందరికీ? 6 గ్యారెంటీలు అందరికి తెలుసు కదా? 500కే గ్యాస్ సిలిండర్, మరి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, మరి ఇంట్లో తల్లికి 4000 పింఛను, కోడళ్ళకుంటే 2,500 పింఛను, మరి ఆడపడుచులకు అందరికీ బస్ ఫ్రీ. మరి ఇవన్నీ తెలుసు కదా? మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 సీట్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు టీఆర్ఎస్ కథం, మీరు కేర్ కథం దుకాణం బాద్ బిడ్డ. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో విషయం మన మైనార్టీ సోదరులంతా అందరు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మైనార్టీ సోదరులకు ఒకటే తల వచ్చి దండం పెడుతున్నా. भैया आप लोग कांग्रेस डालिए, तेलंगाना कांग्रेस डालिए, इधर मनोहर साहब इधर
तो तुम्हारा हाथ जोड़ के ये बोल रहा हूँ कंपल्सरी पूरे तेलंगाना का स्टेट पूरा कांग्रेस डालने को रेडी है। ये बीजेपी और टीआरएस ये दोनों मिलके और देश की लुटाना चाह रहे हैं। हमारा कांग्रेस पार्टी सेक्युलर पार्टी है, सेक्युलर पार्टी वोट डालिए। तो आपस में थैंक यू। छोड़ो, ये धोखेबाज पार्टी है। 12% रिजर्वेशन नहीं दी मुसलमानों को, दलित को सीएम नहीं बनाई, 3 एकड़ जमीन नहीं दी, अवाम का एतमाद खो दिया ये पार्टी। लिहाजा हम इस पार्टी में रहे तो हार का मुंह देखना पड़ेगा। कांग्रेस पार्टी से आप कांटेक्ट करो, लेकिन उनको क्या हुआ नहीं मालूम। मिनिस्टर साहब को मिनिस्ट्री ले लिए, लेकिन मिनिस्ट्री लेने के बाद भी हम 30 साल से उनके साथ रहने के बाद अपने उसूलों से कभी भी कॉम्प्रोमाइज नहीं करें। हम उनका साथ छोड़िए। खुदा हाफिज, आप उधर हम इधर। आज बोल रहे लोग महेंद्र जी साहब भी जाए, इनको उन्होंने भी जाए। हम किसी के गुलाम नहीं है, हम कोई खर्चा करने वाले नहीं है, हम कोई गरीब आवाम के माल लूट के खाए वाले नहीं है। हम महेंद्र रेड्डी साहब के भी 10 रुपए लिए सुनिए, ना ही मनोहर रेड्डी साहब का कुछ लेके पार्टी में आए। हमारी जंग एक आदमी को खिदमत करने का जज्बा होता, वो जज्बे के तहत हमने भी आगे आया। आज केसीआर को देखो, उन्होंने भी जज्बा बोल रहे। हर आदमी जज्बा है, लेकिन हकीकत में क्या है देखिए, आप जानिए, पहचानिए। आज हमें यहाँ पे मुसलमान ज्यादा लोग तादाद में हैं। थोड़ी बातें मैं आपको बताता चलूं। ये जंग फलस्तीन की जंग है, जो 4,500 बच्चे, 14,000 हमारे जब वहां पे मुसलमान मरे हैं, उसकी तारीफ ये नरेंद्र मोदी कर रहा है। इसको हटाना हमारा फर्ज है या नहीं? आप बोलिए, आप सबका फर्ज है। दावा दीजिए, ये हुकूमत को हटाना है तो हमें दिल्ली से लेके गली तक कांग्रेस को लाना है। अब हम यहाँ जो है केसीआर साहब को वोट देंगे, फिर बाद में कल बोलेंगे हम मोदी को हटाना है, हटाना है, हटाना है। कहां से हटाते हैं? आप वोट सही डाले तो ही हटेगा ना उन्हें। ये जंग इसलिए बोल रहा हूं, पहले जंग तलवार से होती थी, बंदूक से होती थी, लेकिन जमहूरियत में ये जंग वोट के जरिए होती। ये आपका वोट एक अच्छी हुकूमत बना सकता, एक गद्दार को हुकूमत बनाने का मौका दे सकता। आज कई लोग बहका रहे हैं, मेरी बात गलत है तो आप लोग मत मानिए, अगर हकीकत है तो उसको वोट की शक्ल दीजिए, क्योंकि आपका वोट कल जो है केसीआर साहब जो यहाँ पे दुश्मनी, दिल्ली में दोस्ती अंदर अंदर, कविता आज अंदर जाती, कल अंदर जाती, शराब के मामले में है, वो मामले में है, ऐसा कुछ भी नहीं है। अंदर से दोस्ती कायम है, बाहर से दुश्मनी बता रहे, या बाहर गालियां दे लेते रहते, जाके दिल्ली में इनो बोले से 150 इलेक्शन होता। आज केसीआर साहब 3 तलाक के बिल में उनका साथ दिए या नहीं दिए, मेरे को जवाब होना है। तो फिर जब हमारे कानून में मदाखलत हो रही तो हमारा भी काम बनता ना कि हम जो है उनके खिलाफ वोट डालना। आज कई लोग बोले कांग्रेस ऐसी है वैसी, अरे 10 साल से इख्तियार में नहीं है रे बाबा, उसके बारे में कई को बोल रहे, जो इख्तियार में है उसके बारे में बोलो। गए सो टाइम तुम्हारी दोस्ती थी ना कांग्रेस से, वो बात क्यों नहीं बताते? वह राजशेखर रेड्डी ने जब दोस्ती नहीं थी, जब खराब नहीं थी कांग्रेस, तो जब तक इस्तेमाल करे अच्छी थी। आज जो है हमारे को बाजू हटना है तो कांग्रेस खराब थी, जब कांग्रेस खराब थी तो तुम ही खराब थे। आज बोल नहीं सकते आप लोग। आज मैं स्टेज से बोल रहा हूं, हो सकता है मेरी भी रिकॉर्डिंग हो रही होगी, कल मैं भी इलेक्शन से पहले जेल में हो सकता हूं। यहाँ पे बदले की सियासत है, अगर कोई खिलाफ गया देख लेंगे, तेरे ठिकाने लगा देता हूं, पुलिस केस करा देता हूं। अरे हमारे रेवंत रेड्डी साहब अपनी बेटी की शादी जेल में रह के करे, 135 केस आए उनके ऊपर। हम भी मर्द है, हमारे पास भी है। गिदड़ बाकियों से डरने वाले नहीं है, डरना तो सिर्फ खुदा से है। और जिस दिन मौत लिखी गई है वो अल्लाह ताला हमारे तक पहुंचाएगा, हम अमानत है उसकी। आज जरूरत इस बात की है कि हमें सोचना समझना अकल होश के साथ। मैं ये जो बातें हैं बस जज्बात पे नहीं बोल रहा, मेरी तकरीर जज्बात पे नहीं है, मेरा एक पैगाम है जो मैं सोच समझकर मैंने अपना फैसला लिया। तांडूर के कई बासर शख्सियतों से मशवरा किया,
कि मैं कांग्रेस में पार्टी में जा रहा हूं या मैं इलेक्शन के लिए जाऊं या फिर न्यूट्रल रह के घर में रह जाऊं। लेकिन सब लोगों ने कहा आज वक्त की जरूरत है, कोई ना कोई इंसाफ का झंडा उठाना है, आप लोगों को जो है आगे बढ़ना है, आप हमारे साथ हैं और हम आपके साथ हैं। कांग्रेस पार्टी सही पार्टी, आप लोग आगे बढ़ो बोल के बोले। चलो तो ये सब एक डर है लोगों में, वोट डाल चिपकू डाल रहे बोलना वाले तो भी डर में है, कल कहीं बदला ना लिया जाए। डायरी लिखी जा रही सबकी, मेरी भी डायरी में नाम होगा, एटलीस्ट में संपत साहब का भी नाम होगा, यहाँ बैठक वालों का पूरों का नाम होगा, जिलानी साहब भी एटलीस्ट में आ गए परसों। हाँ, और पुरान तांडू से खींच लिए तो कहीं के भी नहीं रहते हो लोग, ये तो मेरे को मालूम है। अभी वक्त कम है, वो बोलना है, थोड़ा वक्त कम मिल रहा है मेरे को, समझ रहा हूँ मैं। तो हम जो है यहाँ पे आने वाले दिनों में, मैं पहले केसीआर साहब की बात खत्म करके यहाँ के डेवलपमेंट के बारे में बोलता हूँ। हमारे केसीआर साहब जो है बिल्कुल झूठ की बुनियाद पे इलेक्शन लड़ रहे। एक तरफ कई लोगों से बोलने लगा रहे कि हम सेकुलर है, सेकुलर की बुनियाद होना चाहिए, उसके अमल होना चाहिए। भाई तक ये बड़ी बात है, ये कोई छोटा मसला नहीं है। एक छोटे से गरीब घर में 10,000 8,000 का बहुत बड़ा वैल्यू है। तो हम लोगों से हमारी यही रिक्वेस्ट है आप लोगों को, मनोहर रेड्डी साहब से होंगे या हमारे श्रीनाथ रेड्डी साहब यहाँ जितने बैठे गए हैं, सबकी एक ही रिक्वेस्ट है कि आप लोग यहाँ पर जो सुन रहे हैं, कंपलसरी जाके घर में घर वालों को बताएं, आजू बाजू पड़ोस वालों को बताएं कि 6 गारंटीज के बारे में सबको इतना अच्छा। जनाब अखलाक साहब, उन पर आपकी की जो टीआरएस की तरफ से उनकी नौकरी के बारे में कुछ बोलना चाह रहे हैं अवाम के सामने, सिर्फ 2 मिनट बाकी हैं। जैसा महसूस है आज बहुत नाजुक दौर चल रहा है। తట్టేపల్లిలో ప్రార్థనా స్థలం దగ్గర వైన్ షాప్ వద్దంటూ ఎక్సైసీఐకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తట్టేపల్లి గ్రామంలో ఉన్న మెథడిస్ట్ చర్చ్ దగ్గర కొందరు ఓ వైన్ షాప్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే వైన్ షాప్ అక్కడి నుండి తొలగించాలని కోరుతూ వారికి ఎలాంటి అనుమతి ఇవ్వరాదని కోరుతూ ఎక్సైసీఐకి వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, మెథడిస్ట్ చర్చ్ ప్రతినిధులు అక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయకూడదంటూ ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాల్ తో పాటు చంద్ర వెంకప్ప, అనంతయ్య తదితరులు ఉన్నారు. క్రైస్తవులందరూ వెళ్ళి ప్రార్థన చేసుకోవడము అక్కడ ఆచారంగా మేము కొనసాగిస్తున్నాము. దానికి మరి భిన్నంగా అక్కడ ఒక వైన్ షాప్ పెట్టడానికి కొంతమంది అక్కడ ఆ యొక్క స్థలంను చూసి అక్కడ ఆ లైసెన్స్ తీసుకొని ఇక్కడ వైన్ షాప్ పెడతామని, కానీ ఈ పవిత్రమైనటువంటి క్రైస్తవులకు హోలీ స్థలం ఇది, ఇక్కడ ఈ వైన్ షాప్ పెట్టడము మంచి పద్ధతి కాదు. ఇక్కడ నుండి మీరు వెంటనే షిఫ్ట్ చేసి ఎక్కడైతే పాతది వైన్ షాప్ ఉందో అక్కడనే కొనసాగించండి. ఆ ఓనర్తో మేము మాట్లాడి మీకు బిల్డింగ్ ఇప్పిస్తామని చెప్తే కూడా వాళ్ళు వినకుండా మరి అదే స్థలంలో మేము వైన్ షాపు కొనసాగిస్తాము, పర్మిషన్ కావాలని పై ఆఫీసర్లకు కాంటాక్ట్ చేయడము, పై ఆఫీసర్లకు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మరి అందులో భాగంగా మీరు వచ్చి మరి సిఐ గారికి, ఎక్సైజ్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. దానికి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. అక్కడ మసీదులు కానీ మందిర గుళ్ళు కానీ ఏమున్నా కూడా ఇది వైన్ షాప్ పెట్టడం మంచి పద్ధతి కాదు అని మేము చెప్తే కూడా వాళ్ళు వినకుండా మేము అక్కడనే పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాబట్టి వెంటనే అక్కడ పర్మిషన్ ఇవ్వద్దని మేము పై అధికారులకు మేము చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో వాళ్ళు పెడితే దాని పరిణామాలు మరి ఆ యొక్క యజమానులు కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ ఎదుర్కోవాల్సిందని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన అన్యాయము తట్టపల్లి గ్రామంకు మా మెథడిస్ట్ అక్కడ, ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒకటే విధంగా మేము ప్రార్థనలు 40 దినాలు మేము చేసుకుంటామండి. ఆ 40 దినాలు ఎందుకంటే మాకు పవిత్రమైన దినాలు, ఎందుకంటే ఆ 40 డేస్ మాకు లెంటీ డేస్ అంటారు అన్నమాట. సో మేము ఫాస్టింగ్లో ఉండి అక్కడ మేము ప్రేర్ చేసుకున్న ప్లేస్లో అక్కడ వైన్ షాపు పెట్టడానికి చాలా అక్కడ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయండి. ఎందుకంటే మా విన్నపం ఏమంటే ఇప్పుడు ఇక్కడ మేము వచ్చేసి మాకు అయిన నష్టానికి, మాకు కాబోయే నష్టానికి, అన్యాయానికి మేము ఇక్కడ వచ్చి ఎక్సైజ్ సిఐసార్కు మేము మనవి చేసి మా లెటర్ ఇచ్చినాము. ఎందుకంటే మాకు న్యాయం కావాలని మేము కోరుతున్నాము.
ఈ చేయుతే నా విజయానికి పునాది ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పైలట్. పెద్దేముల్ మండలం మన్సార్పల్లి, దుగ్గాపూర్, చందానగర్, కందనెల్లి తాండాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులందరూ ఓటు వేసి గెలిపిస్తామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొని ఉన్న కొన్ని సమస్యలపై గ్రామస్తులు తెలుపగా త్వరలో పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ యువకులు తమ గ్రామ అభివృద్ధి కోసం కోరిన డిమాండ్లను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని గ్రామస్తులను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రమేష్, సర్పంచ్ బలవంత్ రెడ్డి, మాన్యా నాయక్, పాషా, లలిత, ఎంపీటీసీ రవీందర్, ఉప సర్పంచులు బాలప్ప, బోయిని శ్రీనివాస్, కృష్ణయ్య, గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. अपन टाइम से बराबर कोई वोट डाल रहे कोई फर्क एमएलए रोहित रेड्डी की तरफ सब वाला चेंज కారు గుర్తు పోటేసి మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపిస్తే మీకు 10,000 రూపాయలు ఉన్న రైతు బంధు 16,000 రూపాయలకు పెరుగుతుంది. 2,016 రూపాయలు ఉన్న పెన్షన్ 5,016 రూపాయలు అవుతుంది. పింఛన్ 2000 का 5,000 అవుతుంది. ఇంకోటి కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మీరు 30 తారీఖు రోజు కారు గుర్తు అవతలోడు మన ఊరోడు కాదు, మనకి చేసింది ఏం లేదు. ఏదైనా మంచి అంత మంచి చేసింది నేనే కదా, సరేనా? కాబట్టి మీరు మీ బిడ్డ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలి. ఓకే అమ్మా, బాయ్. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ నీకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఏం పేరు నీ పేరు? సాలీబాయ్. ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే పెన్షన్ కారు గుర్తుకోటి వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని ముఖ్యమంత్రి అన్నారు. మరి మన యాలాల మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాలాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ప్రచారం నిర్వహించారు. 2 సార్లు ముఖ్యమంత్రిని గెలిపించినా ఎవరికి న్యాయం జరగలేదని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను కర్ణాటకలో ఎలా అమలు చేస్తున్నామో అలాగే తెలంగాణలో కూడా అమలు చేస్తామని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజ్య పరిపాలన అంతా పోలీసులు అన్నతో చేస్తున్నారు. పోలీసులు ఇవాళ రాజ్యం చేస్తున్నారు. పోలీసులు శాంతి భద్రతగా చూసేది. పోలీసులు ఇవాళ ఎక్కడైనా ఊళ్ళో కొట్లాట జరిగి దెబ్బలు తగిన వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే ఆ దెబ్బలు తిన్న వాళ్ళని మళ్ళీ పోలీసులు కొడుతున్నారు. కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టకుండా దెబ్బలు తిన్న వాళ్ళ మీదనే కేసు పెట్టే కార్యక్రమం. ఏదైనా ఏ సెక్షన్ లో కేసు పెట్టాలి, ఎవరిని పోలీస్ స్టేషన్ లో ఉంచాలి, ఎవరిని పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టాలి అనేదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీటీసీ, టీఆర్ఎస్ ఎంపీటీసీలు, ఎంపీపీలు చెప్పినట్టుగానే పోలీసులు పనిచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం కాలంలో రజాకార్లు ఎట్లా నిజాంకి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేసిందో ఇవాళ పోలీసులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యం. మనం బాగుపడతాం, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అనుకోని మన ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రశేఖరరావు గారిని నమ్ముకొని ఏదో చేస్తాడని 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. సోదరులారా, యాలాల గ్రామస్తులకు ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించుడో ఒక్కసారి చెప్పండి దయచేసి. ఎవరికన్నా మీ కొడుకులకు ఉద్యోగాలు వచ్చినా
ఆ రోజు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ఒకసారి మీరు చెప్పండి. ఈ రోజు ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లోనే ఇవేంటివి ఇందిరమ్మ ఇంట్లో పండుకుంటే కాళ్ళు తాకుతాయి, సాప వేస్తే గోడ తాకుతారు, అల్లుడు వస్తే వాడుకోవాలి, కొడుకు ఎక్కడ వాడుకోవాలని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు. యాలాల గ్రామస్తులకు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి చెప్పాలి. ఈ రోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఎంత మంది దళితులకు భూములు ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి సోదరులారా. దళిత బంధు ఇస్తున్నాడు. ఎంత మందికి దళిత బంధు ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తున్నాడు. ఎంత మందికి రుణమాఫీ చేసాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన స్కూల్స్ కట్టిస్తున్నాడు. ఎంత మందికి ఇచ్చాడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మాయదారి మాటలు చెప్పి తెలంగాణలో ఏదైనా బాగుపడ్డారంటే ఆ కుటుంబం మాత్రమే బాగుపడేది, కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడలేరు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మనం అనుకున్న తెలంగాణ వచ్చినాక మన పిల్లలు బాగుపడతారు. మనం 2000 పింఛన్ అడగలే, మన కొడుకులకు ఉద్యోగాలు అడిగినాం. కానీ ఒక ఉద్యోగం ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మళ్ళీ ఇప్పుడు నీతిమంతమైన నీతులు చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే పింఛన్ ఇయ్యరు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే 24 గంటల కరెంట్ ఇయ్యరు. అయ్యా నీకు తెలుసా, కాంగ్రెస్ గవర్నమెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చింది. మొట్టమొదటిగా ఆ రోజు విద్యుత్ అంతా కూడా రుణాలను మాఫీ చేసి, విద్యుత్ బకాయిలను మాఫీ చేసి ఫ్రీ. ఇక్కడ మోసానికి తావుండదు, రౌడీజానికి తావుండదు అని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం, ఈ తాండూరు ప్రాంతం, తాండూరు గడ్డ మంచి మనుషులకు, నిజాయితీగా ఉన్న వాళ్లకు, విలువనిచ్చే వాళ్లకు స్థానం ఉంటుందని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. మీ అందరూ తెలుసు, ఈ ప్రాంతాన్ని తాగుబోతు ప్రాంతాన్ని చేసిర్రు, ఈ ప్రాంతాన్ని డ్రగ్స్ ప్రాంతంగా చేసిర్రు, ఈ ప్రాంతాన్ని రౌడీజం చేసిర్రు. ఈ ప్రాంతానికి, ఈ దుర్మార్గునికి మనము పట్టం కట్టకూడదని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ రోజు మన మనోహర్ రెడ్డి అన్నాడు, చాలా మంచి వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. మీకు అందుబాటులో ఉంటాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు, పేద పొడుగు వర్గాల గురించి పనిచేస్తాడని చెప్పి కూడా నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ రోజు మీకు తెలుసు, తాండూరు గడ్డ మీద, తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ మీకెప్పుడో తెలుసు. ఎందుకంటే ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే, ఈ ప్రాంతాన్ని మంచిగా మొయ్యాలంటే మనవరన్నకు పట్టం కట్టాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతా ఉన్నా. ఈ రోజు సమస్యల గురించి, బాధల గురించి ఎవడన్నా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గారికి స్వాగతం పలికినందుకు మరొకసారి కూడా యాలాల్ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారెంటీ పథకాలను మన మేనిఫెస్టోలో పెట్టిందో ఆ యొక్క పథకాల గురించి మన అభ్యర్థి గారు మనకు చెప్పడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా రాబోయే 30వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ అస్సం గుర్తు పైన 3వ నంబర్ పైన యాలాల్ గ్రామం నుండి అత్యధిక మెజార్టీతో మన మనోహర్ రెడ్డి గారిని గెలిపిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు మన దీపాక యాలాల మండలంలో ఈరోజు అధిక మెజార్టీ ఇవ్వాలనుకుంటే యాలాల గ్రామంలోని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఎందుకంటే ఈరోజు మనకు రేషన్ కార్డు కూడా రాలే. ఈరోజు ఎంతమందికి రేషన్ కావాలో ఇంటింటికి రేషన్ కార్డు ఈ రోజు 9 సంవత్సరాలు అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేడు, ఒక్క ఇల్లు ఇవ్వలేడు, కనీసం ఒక బీసీ బంధు ఇవ్వలేడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈరోజు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ గుర్తుకు, హస్తం గుర్తు కోటేసి గెలిపేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.